ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సజీవ వాహిని సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు. లేటులోని 15వ రోజు వాక్య ధ్యానము చేయుటకు అవకాశం ఇచ్చిన సజీవ వాహిని సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరికీ ఆహ్వానం, ప్రియులందరికీ ఆహ్వానం, యేసునామములో స్వాగతం సుస్వాగతం. సజీవా వాహిని సాక్షులకు స్వాగతం సుస్వాగతం. అందరికీ ఆహ్వానం, ప్రియులందరికీ ఆహ్వానం. దేవునికి స్తోత్రములు. ది ఇన్క్రిషన్ ఆన్ ది క్రాస్, కింగ్ ఆఫ్ ది జ్యూస్. ఈరోజు మనకి ఇచ్చిన అంశము సిలువపై ఉన్న శాసనం, యూదుల రాజు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. లూకాసు వార్తలోని 23వ అధ్యాయము 38వ వచనం. ఇతడు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనం. ఇతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయబడి శిలువ మీద పెట్టించెను. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడి పైన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశం పట్టజాలని మా గొప్ప దేవుడా స్తోత్రం చెల్లిస్తున్నాము. లెండిలోని 15వ రోజు వాక్య ధ్యానముకై మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి ఈ దినమన ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహింపగలిగే హృదయము, చూడగలిగే మనోనేత్రములు మాకు దయచేయము. ఈ దినదాసుని సిలువు తాటు మరుగుపరచుకొని అగ్ని వంటి నీ మాటలు బోధించటకు నా నాలుకను వాడి అన కఠినంగా చేయము. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మనం చదివిన దానిని బట్టి యూదుల రాజు అనే అంశం, యూదుల రాజు లేకపోతే ఇశ్రాయేలు రాజు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచన ప్రకారంగా యూదుల రాజు అనేది ఒక బిరుదు. యూదుల రాజు అనే బిరుదు ఎవరు వాడారంటే అన్యులు, మాగి, పొంటియస్ పిలేట్ మరియు రోమా సైనికులు మాత్రమే ఉపయోగించారు. క్రొత్త నిబంధనలోని అన్యులు దీనిని ఉపయోగించారు. రెండవదిగా మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు రాజు, యూదా నాయకులు ఇశ్రాయేలు రాజు అనే హోదాను ఇష్టపడతారు. మూడవదిగా మనం గమనించినప్పుడు పిలాతు దృక్పథంలో రాజు అనే పదం సున్నితమైనది. యూదులు లేదా ఇశ్రాయేలు సంబంధం లేకుండా, ఎందుకంటే ఇది రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకముగా తిరుగుబాటును సూచిస్తుంది. దీనిని బట్టి పిలాతు యేసును సిలువ వేసే అధికారం ఉన్నది. నాలుగవదిగా మనం గమనించినప్పుడు యూద నాయకులు దీనికి విరుద్ధముగా మెస్సయ్య అనే హోదాను ఉపయోగిస్తారు. వారు హీబ్రూ పదాలను ఉపయోగిస్తారు మరియు గ్రీకు అనువాద పదమైన క్రీస్తు అని చెప్పలేదు. యూదా నాయకులు యేసును ఇశ్రాయేల్ రాజుగా, యూదులు రాజుగా ఒప్పుకొనవటం లేదు.
అలా ఒప్పుకుంటే యేసును మెస్సయ్యగా ఒప్పుకున్నట్లే, క్రీస్తును మెస్సయ్యగా ఒప్పుకున్నట్లే. అందుకని క్రొత్త నిబంధనలో పిలాతు యేసుపై అతికించటానికి చిహ్నంగా హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో నజరేయుడైన యేసు యూదుల రాజు అని వ్రాశాడు. పిలాతు ఇలా యూదుల నాయకులు పిలాతుతో ఇలా అన్నారు, యూదుల రాజు అని వ్రాయవద్దు, యేసు కేవలం ఆ బిరుదును ఖాయం చేశాడని వ్రాయమని వారు అన్నారు. అయితే యూదుల రాజుగా లేక ఇశ్రాయేలు రాజుగా పుడతాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనములో మరి కన్యక గర్భము ధరించి కుమారుడు కంటుంది. ఆ శిశువు పెద్దవాడై మరి ఇశ్రాయేలుకు రాజుగా లేక యూదుల రాజుగా పరిపాలన చేస్తాడని పాత గ్రంథమందు అనేక లేఖనాలు బయలుపరచబడుతున్నవి. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేలు లేక యూదుల పూజారులు వారు యేసును యూదుల రాజుగా అంగీకరించడం లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో గమనించినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యూదుల రాజుగా క్రీస్తుని అంగీకరించకపోవటము వారి యొక్క అవిధేయతే. యూదుల రాజుగా క్రీస్తును అంగీకరిస్తే మెస్సయ్యగా ఆయన అంగీకరించాలి, ఆయన పరిపాలనను అంగీకరించాలి. ఆయన మెస్సయ్యగా వారు గుర్తించలేదు కాబట్టి యూదుల రాజు అని అతను ఒక బిరుదును పెట్టుకున్నాడని నేరారోపణ చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఆ యొక్క దేవుని రాజ్యము, ఆయన రాజ్యము ఈ లోక సంబంధం కాదని అంటాడు యేసు. దేవుని రాజ్యం అనగా విశ్వాసుల యొక్క హృదయములో వాక్యము పరిపాలన చేయటే దేవుని రాజ్యము. అయితే యూదుల యొక్క నేరారోపణ వలన పిలాతు యేసుకు శిక్ష విధించవలసి వచ్చినది. బైబిల్ గ్రంథంలో యేసును శిక్షించిన విధానం మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 28, 29 వచనాల్లో సైనికులు ఆయన విధించిన విధానం చూస్తే యేసు వారిని నిర్వర్తించారు. క్రీస్తుకు ఊదా రంగు వస్త్రమును తొడిగించారు. క్రీస్తుకు ఊదా రంగు వస్త్రమును తొడిగించారు. ముండ్ల కిరీటమును తల మీద పెట్టి ఆయనను అవమానపరిచారు. రెల్లుతో తల మీద కొట్టి ఉమ్మివేసి మోకాళ్ళుని నమస్కారం చేస్తూ క్రూరంగా హింసించారు. క్రీస్తు ఎడల వారు ద్వేషంతో శిక్షించలేదు కానీ రోమీయులు అమలుపరుచు పద్ధతిలోనే ఆ శిక్షను అమలుపరిచారు. యూదుల రాజును పరిహరించుట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనంలో యేసు అధిపతులు ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతను చూచి నీవన్నట్లే అనేను. యూదుల అధికారులు యేసుపై మోపిన మరో నేరం ఏమిటంటే రోమాకు వ్యతిరేకంగా యేసు యూదులపై రాజుగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని వారు ఆయన మీద నేరం మోపారు. అయితే యేసు అవునని జవాబిచ్చాడు. కానీ ఈ భూమిపై రాజకీయ అధికారం కోసం తాను ప్రయత్నిస్తున్నాడని చెప్పలేదు. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 28, 29 వచనాల్లో వారికి తెలియకుండానే వారు ఎర్రని లేక ఊదా రంగు వస్త్రమును ఆయనకు ధరింపజేశాడు. అది రాజులు ధరించే వస్త్రము.
ఇక్కడ రాజు హోదాను సూచిస్తున్నది. రెండవదిగా మనం గమనించినప్పుడు రాజదండం, రాజుకు రాజదండం ఉంటుంది. అయితే వారు యేసును రెల్లు కర్రను ఎగతాళిగా రాజదండానికి మారుగా ఆయన చేతిలో పెట్టారు. మూడవదిగా గమనించినప్పుడు రాజు కిరీటాన్ని ధరిస్తాడు. అయితే యేసు యూదుల రాజుకు వారు ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశాడు. యేసు పరలోక మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అయితే మానవ భ్రష్ట స్వభావము ఆ ఘనతను ఆయనకు ఇవ్వకుండా దాన్నంతటిని క్రూరమైన అవహేళనగా మార్చివేసింది. కాబట్టి మనము చూడండి, దేవుని ఆ ఆయనకి మనము ఇవ్వవలసిన ఘనత ఇవ్వలేదు. రాజు కిరీటానికి బదులుగా మరి ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసి ఉన్నారు. మన పాపములకు ప్రతీకారముగా తన రక్తమిచ్చెనుగా, మన దోషములకు ప్రతిఫలముగా తన దేహమర్పించే, మన పాపములకు ప్రతీకారముగా తన రక్తమిచ్చెనుగా, మన దోషములకు ప్రతిఫలముగా తన దేహమర్పించే. నీ నా తలంపుల ముండ కిరీటం, గొర్రె పిల్లకు బహుమానం. యూదుల రాజుకు మనము ఏం బహుమానం ఇచ్చామంటే ముళ్ళ కిరీటం అనే బహుమానాన్ని మనం ఇచ్చున్నాము. చూడండి, యూదులు ఏమంటున్నారంటే మాకు రాజు లేడు అంటున్నారు. మాకు రాజు లేడు అంటున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 15వ వచనంలో మరి పిలాతు అంటున్నాడు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు అంటే సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడని వారు అంటున్నారు. మొదట ఇశ్రాయేలులకు యెహోవాయే రాజు. ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించి భూ సంబంధమైన రాజును కోరుకున్నారు. సౌలుని రాజుగా నియమించాడు. ఆ తర్వాత సౌలు పరిపాలన పూర్తయిన తర్వాత దావీదును రాజుగా యెహోవా దేవుడు ఎన్నిక చేశాడు. ఇది ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే మన కొరకు, మన రక్షణ కొరకు, మన పాపముల కొరకు పరిహారం చెల్లించటానికి క్రీస్తు రాజుగా పుట్టి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, అంతటా ఇశ్రాయేలు వారు ఇల్లును ఇట్లనుకొనిరి, మన శత్రువు చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశం నుండి పారిపోయెను అంట. దేవుడు దావీదును రాజుగా అభిషేకించి పరిపాలన చేస్తున్న సమయంలో తన కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేసి ఉన్నాడు. ఆ సమయంలో దావీదు అరణ్యమునకు పారిపోవలసి వచ్చింది. ఆ సమయంలో 63వ కీర్తన దావీదు రచించి ఉన్నాడు. అబ్షాలోము సాతానుకు సంబంధించిన రాజుగా ఉన్నాడు. దావీదు భూ సంబంధమైన రాజు అయినను క్రీస్తుకు సూచనగా ఉన్నాడు. అబ్షాలోముకు తన మోసము చేత ఇశ్రాయేల్ ప్రజలను ఆకర్షించుకొని రాజుగా ఆయన సింహాసనపై ఆసీనుడైనాడు.
అయితే అబ్షాలోము యుద్ధములో చనిపోయాడు. అబ్షాలోము పక్షాన చేరిన ఆ యొక్క ఇజ్రాయేలీయులు తరువాత దావీదు గురించి ఆలోచన చేస్తున్నారు. మనలను ఫిలిష్తీయుల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించిన మన రాజును మనం ఎందుకు మర్చిపోయాము? ఎందుకంటే వారు ఒకప్పుడు పాడారు, సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు అని పాడారు. అబ్షాలోము మాయలో పడి దావీదును రాజుగా విసర్జించారు. అబ్షాలోము ఎప్పుడైతే చనిపోయాడో తిరిగి మన రాజును మనము మరలా ఆహ్వానించుకుందాం, శత్రువుల చేతిలో నుండి మనం రక్షించిన మన రాజుని మనము ఆహ్వానించుకుందాము అని వారు ఆ సమయంలో ఆలోచన చేశారు. ఆ సమయంలో వారు ఆలోచన చేసినప్పుడు చూడండి, వారు మాట్లాడుకొని దావీదును మరలా రాజుగా సింహాసనపై ఆసీనుడు అవటానికి ఆహ్వానాన్ని పలుకుతున్నారు. అయితే దావీదు రాజు ఈ విషయాన్ని విని వారు మాట్లాడుకుంటున్నారు కదా అని ఆయన సొంతగా వెళ్ళలేదు. ఇజ్రాయేలీయులు ఆయనను తిరిగి రాజుగా ఆహ్వానిస్తేనే దావీదు రాజు వెళ్లి సింహాసనాన్ని ఆహ్వానించాడు. కాబట్టి మనం ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మన యూదుల రాజుగా పుట్టిన యేసును ఇజ్రాయేల్ ప్రజలు తిరస్కరిస్తున్నారు. అందుకని వారు దావీదును ఆహ్వానించినట్లుగా మన ప్రభువుని మనము ఆహ్వానించాలి. అయితే దావీదు మొదట్లో కవచం ధరించలేదు, యుద్ధాయుధం పట్టలేదు. తరువాత కవచంను ధరించాడు, యుద్ధ వస్త్రాలు వేసుకున్నాడు, ఆయుధములు పట్టాడు. అయితే మన యూదుల రాజు యుద్ధాయుధములు కానీ యుద్ధ కవచము కానీ పట్టలేదు. జయము జయము జయ హే, జయము జయము జయ హే, జయము జయము జయ హే, జయశాలి యుద్ధాయుధము లేని రాజుడా, యుద్ధ కవచము లేని యోధుడా, యుద్ధ సైన్యము లేని నాయకుడా, జయశాలి యేసయ్యా. కాబట్టి యూదుల రాజును మనము తిరిగి ఆహ్వానించాలి. యూదుల రాజుగా ఆహ్వానించాలంటే చూడండి, మత్తయి సువార్తలోని 33వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 23వ అధ్యాయము 39వ వచనంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిత్యముగా చెప్పుతున్నాను. యేసు ప్రభు తన రెండవ రాకడ గురించి శిలువ యాత్రకు ముందే ఈ మాట చెప్పి ఉన్నాడు. నన్ను మీరు విసర్జిస్తారు, శిలువకు నన్ను అప్పజెపుతారు, నేను మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచి పరలోకమునికి పోతాను. అక్కడి నుంచి మీరు నన్ను ఆహ్వానిస్తేనే నేను రాను అని ప్రభు చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదును ఎలాగైతే ఆహ్వానిస్తేనే దావీదు వచ్చినట్లుగా ప్రభు ఇక్కడ రెండో రాకడను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట నిజము. ఎందుకంటే మన కొరకు ఆయన సిలువ వేయబడి చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు కాబట్టి మనం ఈ రాజుని మనము ఆహ్వానించాలి. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీదను రాయబడి ఉన్నది. మనుషులకి పుట్టుకల్లోనే పుట్టుమచ్చలు ఉంటాయి.
కొంతమంది పేర్లని పచ్చబొట్టుగా పొడిపించుకుంటూ ఉంటారు. యేసు ప్రభువుకి రాజులకు రాజు అని అది పుట్టుకలోనే రాయబడి ఉన్నది. అది ఎవరైనా ఎన్నడైనా చెరిపివేయనది. పుట్టుమచ్చ అనేది చెరిపివేయటానికి కుదరని పని. అలాగా మన రాజు మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 47వ కీర్తనలోని 2వ వచనాన్ని గమనించినప్పుడు 47వ కీర్తన 2వ వచనాన్ని గమనించినప్పుడు యెహోవా మహారాజు అని రాయబడి ఉంది. అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు మహారాజు అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథములో యేసు ప్రభు మహారాజు అయి ఉన్నాడు. మరి పాత నిబంధనలో రాజు, ప్రకటన గ్రంథంలో రాజు ఒక్కరేనా అంటే ఒక్కరే. యెహోవాయే పసిబాలుడుగా జన్మించాడు. యెహోవా అవతారమే యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు నామము అన్ని నామముల కంటే గొప్ప నామము. రాజులు అనేవారు ఉన్నారు భూమి మీద, ప్రభువులు అనేవారు ఉన్నారు. రాజులకు రాజు లేరు భూమి మీద, ప్రభువులకు ప్రభువులు లేరు. అందుకే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి అందుకని ఈ మహారాజుని మనము, ఈ యూదుల రాజుని లేక ఇశ్రాయేలు రాజుని తిరస్కరించిన ప్రజలు అందరూ కూడా ఆయనను ఆహ్వానించాలి. ఆహ్వానిస్తేనే ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి ఆయన రాజ్యము మన విశ్వాసం మధ్య ఉన్నది. ఆయన రాజ్యము విశ్వాసం యొక్క హృదయమే. ఆయన పరిపాలన ఆయన వాక్యమే. ఇలాంటి రాజును మనం కలిగి ఉన్నందుకు ఎంతో గొప్ప ధన్యులము. కాబట్టి మనకి ఇంకా మనము చెప్పుకోవాలంటే ఆ యూదుల రాజు గురించి ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి, కానీ సమయం చాలు. మరి ఈ విధంగా మన రాజుని మనము ఆహ్వానిస్తే ఎంత గొప్ప కృప దొరుకుతుందో చూడండి. అంటే కొన్ని ఆ పాటలు ప్రభు రాయించాడు కాబట్టి ఆ పాటల ద్వారా కొంచెం ఏదో సందేశాన్ని మీకు ఇవ్వటం నా మరి ప్రభు కృప అయినందుకు దేవుని స్తోత్రాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో చిన్న పుస్తకాలు అయితే 84వ పాట, పెద్ద పుస్తకాలు అయితే 336వ పాట. ప్రభు రెండవ రాకడు గురించి ప్రభు చెప్పినట్లుగా మనము ఆయన్ను ఆహ్వానించాలి. రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజు యేసు రాజ్యమేలరా, రవి కోటి తేజ యేసురారా. ఓ మేఘవాహనంపు మీద వేగమే, ఓ వింతు వైభవం స్థూల వేగమే, రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజు రాజ్యమేలరా, రవి కోటి తేజ యేసురారా. మన ప్రభువుని మనము ఆహ్వానిస్తేనే ఆయన రాగలడు. కాబట్టి దేవుని వాక్యములు చూడండి. ఈ యూదుల రాజు ప్రేమగల రాజు, జాలి దయ కనికరం గల రాజు, క్షమించే రాజు, స్వస్థపరిచే రాజు, మరణించిన వారిని బ్రతికించే అమిత శక్తివంతమైన రాజు. కాబట్టి ఆయన ఆజ్ఞ ఒక శాసనం లాంటిది. ఆయన మాట ఒక అధికారంతో కూడి ఉంది. ఆయన ఏది చెప్పినానో అధికారంతో చెప్తాడు. ఒక రాజు ఏ విధంగా అయితే హుందాతనంగా ఉండి
ఆయన నడకలో టీవీ ఉంటది. ఆయన మాటలో స్వస్థత ఉంటది. ఆయన ఒక రాజుగా గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఆయన ఒక రాజుగా అధికారంతోటి పరిపాలన చేస్తాడు. అలాగా మరి రాజు టీవీ మనం గమనించినప్పుడు పాపులను క్షమించే అధికారమున్న యూదుల రాజు. కాబట్టి మనము ఈ యూదుల రాజుని తిరిగి ఆహ్వానించాలి. అయితే పిలాతు ఒక్కసారి మనం అందులో జ్ఞాపకం చేసుకుంటే, పిలాతు చేసిన విధానాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఎంత చక్కగా మరి ఆ వ్రాయించాడంటే, రాజు అనే అది రోమీలకు వ్యతిరేకమైన పదం కాబట్టి అది తీసుకొని ఆయనకు శిక్ష విధించటానికి ఆయన హక్కు ఉంది. ఎందుకంటే ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మా మీద అధికారము చేస్తాడని వారి యొక్క అహం. అందుకని యేసును సిలువ వేయటానికి పిలాతు అప్పచెప్పాడు. కాబట్టి మన రక్షకుడైన యేసును మనము తిరిగి ఆహ్వానిద్దాము. మనము ఆయన సేవకులంగా సజీవ వాహినిలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా మరి అంతము వరకు ఆయన సేవలో పాల్గొనాలని, మరి నాలాంటి చిన్ని సేవకునికి కూడా అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక వందనములు చెప్తూ వాక్యము సెలవు తీసుకుంటాం. దేవునికి స్తోత్రం.